మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో మనం ఉన్నాము. ఈ రోజు ప్రత్యేకతగా ఏంటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం ఉంది కాబట్టి కోరుకొండ కూడా స్వామివారు ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ అయ్యప్ప స్వామి వారిని 18 మడి అంటే స్వామివారి 18 మడితో కూడా ఇక్కడ స్వామివారిని నిలబెట్టారు. ఈ గ్రామంలో లేని దేవాలయం అంటూ కూడా ఉండదు. అదే విధంగా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా పండగ వచ్చిన ఒక గొప్ప ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి కొన్ని విషయాలు ఇంకా ఈ అయ్యప్ప స్వామి భక్తులు మన ముందు ఉంటారు. వారి మాటల్లో కొన్ని విషయాలు తెలుసు. ఈ రోజు శ్రీ అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామంలో స్వామివారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది. కావున స్వాములు, పెద్దలు, భక్తులు, అలాగే ఆలయ కమిటీ పెద్దలందరూ కూడా సహకారంతో ఈ స్వామివారి పుట్టినరోజు వేడుకలు ఆగ్రహంగా జరగడం జరుగుతుంది. అలాగే మన గౌరీ సెంటర్ లో ఈ స్వామివారి గుడి కట్టి సంవత్సరం అయింది. అలాగే స్వామివారి పుట్టినరోజు కార్యక్రమం కూడా జరగడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ స్వామిమాల తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్వామి చాలా అద్భుతంగా లీలలు ఎన్నో చూపిస్తూ ఉంటారు. అలాగే ప్రజలో 200 నుంచి 300 వరకు ప్రతి ఒక్కరు కూడా స్వామిమాల వేసుకుని 41 రోజు దీక్షకుని ఆ స్వామివారి శబరిమల వెళ్ళి స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా పొందుతూ ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు ఉంటున్నారు. అలాగే మన శ్రీరంగపట్నం గ్రామంలో అందరూ కూడా ఆడబిడ్డలు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ కూడా ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి కరుణతో అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం దశమి రోజున మొదలుపెట్టి 41 రోజు స్వామివారి పేరు మీద ప్రతి స్వాములు 41 రోజులు అందరికీ కూడా మన ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీలో 41 రోజు స్వాములందరూ కూడా మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఈ భోజన కార్యక్రమానికి పెద్దలు, భక్తులు అందరూ కూడా సహకారంతో జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని అందరూ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆ స్వామివారిని కొలుచుకుంటూ సేవిస్తూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మరి ఈ రోజు స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైన అయ్యప్ప స్వామి వారు జన్మదినం కాబట్టి ఈ రోజు స్వామివారి పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి మరి మన ముందు ఈ యొక్క శ్రీరంగపట్నం గ్రామంలో గురుస్వాములందరూ కలిసి ఎలాగైతే మాలధారణ చేస్తారో 41 రోజు కూడా మాలధారణ చేసి అన్ని పంచామృత అభిషేకాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే కోటి నుంచి కూడా గురుస్వామి గారు వచ్చారు. వారి మాటలు కూడా తెలుసుకుందాం. స్వామి, ఈ స్వామి వారి యొక్క గుడి కట్టి ఇక్కడ స్వామివారి మొట్టమొదటిగా జన్మదిన వేడుకలు చేయడం మీకు ఎలా ఉంది? చాలా స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. ఇక్కడ ఈ విధంగా జన్మదిన వేడుక చేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రీరంగపట్నం గ్రామంలో ఇది ఏం కొత్త కాదు. ఇటువంటి చాలా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో ప్రముఖంగా అయ్యప్ప స్వామి గుడి కట్టడం, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇలాగా అభిషేకాలు అవి చేయడం, వారం కూడా అభిషేకాలు చేయడం చాలా ప్రతీతి. దానికి నేను చాలా గర్వపడుతున్నాం. స్వామి శరణం. భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మాల వేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొంది వారి ఆశీస్సులు పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం.